విశాఖ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా శ్రీ భరత్ నామినేషన్ను దాఖలు చేశారు. ఎంబీపీ డబుల్ రోడ్లో ఎన్నికల కార్యాలయం నుంచి ఉదయం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా శ్రీ భరత్ కలెక్టరేట్కు వెళ్లారు. అనంతరం నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగాలం మీటింగ్ వల్ల కోల లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటరు, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగు, కేజీహెచ్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. రిజల్ట్స్ వచ్చేసి ఉండేవి. యాక్చువల్గా మాకు ఎలక్షన్స్ 2 నెలలు అవడం అనేది వైసీపీ వాళ్ళకి అవకాశం. వాళ్ళు ఏంటి అంటే మా లీడ్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నించుకుంటున్నారేమో. మా వరకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే లాస్ట్ టైం అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మేము ప్రచారం చేస్తూ కూడా చెప్పాం, 34 నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీలో ఇది సెమీఫైనల్స్. ఈ సెమీఫైనల్స్లో మీరు ఎట్లాంటి తీర్పు ఇస్తారో అది ప్రజల తీర్పు అని అందరికీ చెప్పాము. మీ అందరూ ఆ ఫలితం కూడా చూశారు.